హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇటీవల కాలంలో ఒక టెస్ట్ టీం కంప్లీట్ డేస్ ప్లేలో కేవలం 250 రన్స్ చేయడం అనేది చాలా చాలా అరుదుగా చూస్తున్నాం. దట్టు టీమ్ లైక్ ఇంగ్లాండ్ బ్యాస్ బాల్ ఎరాలో వాళ్ళు ఎంత స్లోగా ఆడడం అనేది చాలా చాలా రేర్ థింగ్. యాంటీ బ్యాస్ బాల్ డే అని చెప్పి నాసర్ హుస్సేన్ కామెంట్ కూడా చేశారు ఆఫ్టర్ డేస్ ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే. సో వాళ్ళు ఓవర్కి 4.5 రన్స్ చెప్పున చేస్తారు యూజువల్గా. 4.5 ఆ లెవెల్లో ఉంటుంది వాళ్ళ స్కోరింగ్ రేట్ బ్యాస్ బాల్ ఏరాలో. కానీ బ్యాస్ బాల్కి బై బై చెప్పారు. ఎందుకంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా చేతులు చిత్తుగా ఓడిపోయిన తర్వాత బ్యాస్ బాల్ లేదేం లేదు, బతుకుంటే బల్సాకు తినచ్చు అన్నట్టుగా వాళ్ళు చాలా చాలా స్లో అండ్ స్టడీగా ఆడారు. జస్ట్ 4 వికెట్స్ మాత్రం కోల్పోయారు. 250 వస్తుంది కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే వికెట్స్ ఎక్కువ పడినప్పుడు. కానీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి జస్ట్ 251 రన్స్ చేయడం ఇన్ ఎ డేస్ ప్లే చాలా చాలా రేర్ ఫర్ ఎనీ టెస్ట్ టీమ్ దీస్ డేస్, అండ్ పర్టికులర్లీ ఇంగ్లాండ్. పిచ్ అంత ఈజీగా ఏం లేదు, బ్యాటింగ్ టూ పేస్డ్గా ఉంది. కొన్ని బాల్స్ స్కిడ్ అవుతున్నాయి, లో అవుతున్నాయి, కొన్ని బాల్స్ సడన్గా టేకప్ అవుతున్నాయి. బట్ స్టిల్ ఇంగ్లాండ్ చాలా కాషియస్గా బ్యాటింగ్ చేశారు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 నాట్అవుట్ డేస్ ప్లే మూసేసరికి 100కు పైగా డెలివరీస్ ఫేస్ చేశాడు. జో రూట్ తనదైన స్టైల్లో ఇప్పటికీ అతను 50 స్ట్రైక్ రేట్తో 99 నాట్అవుట్గా ఉన్నాడు. హీ వాజ్ ద మెయిన్ స్టే వాళ్ళ. సో జో రూట్ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ డ్యూ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే జో రూట్ లాంటి ప్లేయర్ మిస్ అవుట్ అయ్యే ప్రశ్నే లేదు. ఫస్ట్ 2 టెస్ట్లో మిస్ అయ్యాడు, కానీ ఇక్కడ హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో టాస్ గెలిచి ముందుగా వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. అది కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు జనరల్గా అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ కంటే కూడా సెకండ్ బ్యాటింగ్, కానీ దానికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఏంటంటే కండిషన్స్ బాగా డ్రై కండిషన్స్ ఉన్నాయి, క్లౌడ్ కవర్ ఏం లేదు, అదొకటి. తర్వాత పిచ్ కూడా బ్రౌన్గా ఉంది. మనం ఎంతో గ్రీన్ పిచ్ అనుకున్నాం, కానీ అలాంటిది లేదు, మంచి ఫ్లాట్ పిచ్ లాగానే కనిపించింది. అంటే గ్రాస్ అంతా షేవ్ ఆఫ్ చేసేసారు. బుమ్రాకి భయపడో లేకపోతే ఆకాశ్దీప్ భయపడో మొత్తం మీద గ్రాస్ అంతా షేవ్ ఆఫ్ చేశారు. సిరాజ్ కూడా ఫర్ దట్ మ్యాటర్. సో ఇండియా డెఫినెట్లీ హ్యావింగ్ ఎ బెటర్ పేస్ బౌలింగ్ అటాక్. అందుకని వాళ్ళు గ్రాసీ పిచ్ ఇవ్వడానికి ఇచ్చేట్టుగా ముందుగా అనిపించారు, కానీ ఇవ్వలేదు. వాళ్ళు ముందు బ్యాటింగ్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇంతవరకు ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు 10 days జరిగితే దాంట్లో 7.5 రోజులు వాళ్ళు ఫీల్డింగ్ చేశారు. సో దేవర్ ఆన్ ద ఫీల్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైం. సో అందుకని వాళ్ళు ఈసారి కాస్త రిలీఫ్ అయినా వస్తుంది. సెకండ్ టెస్ట్కి థర్డ్ టెస్ట్కి గ్యాప్ లేదు, అందుకని దే హ్యావ్ టేకెన్ బ్యాటింగ్ ఫస్ట్. అందులో ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో ఫస్ట్ ఇండియాకి బ్యాటింగ్ ఇవ్వడం అనేది వాళ్ళకి కలిసి రాలేదు. 2 సార్లు కూడా ఇండియా పెద్ద స్కోర్లు చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. సో దే హ్యావ్ చోజన్ టు బ్యాట్ ఫస్ట్. మన టీంలో ఒకటే మార్పు జరిగింది, బుమ్రా ప్లేస్లో మనం అనుకున్నట్టుగానే, ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో బుమ్రా వచ్చాడు, మిగతా చేంజెస్ ఏం లేవు. సో ఇండియన్ బౌలర్ స్టార్టెడ్ ఆఫ్ వెల్ యాక్చువల్లీ. ఎప్పటిలాగే బుమ్రా he was asking questions. Akashdeep also was bowling some good balls. Was getting that seam moment. కొంచెం ఎక్స్పెన్సివ్ ఆకాశ్దీప్, కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చాడు. బట్ స్టిల్ హీ బౌల్డ్ సమ్ వెరీ గుడ్ బాల్స్, అండ్ సిరాజ్ ఆల్సో బౌల్డ్ వెల్. సో ముగ్గురు కూడా ఫస్ట్ మంచి స్పెల్స్ వేశారు, కానీ వికెట్ రాలేదు. ప్లేయింగ్ అండ్ మిస్సింగ్ అవుతున్నారు బెన్ డెకెట్ అండ్ జాక్ రాలీ ఇద్దరు కూడా. బట్ స్టిల్ దే సర్వైవ్ 14th ఓవర్ దాకా సర్వైవ్. 14th ఓవర్ మన 4th సీమర్ నితీష్ రెడ్డి వేశారు. నితీష్ రెడ్డి ఇన్స్టెంట్గా అతనికి సక్సెస్ వచ్చింది. నితీష్ రెడ్డి రావడంతోనే ఐ థింక్ ఆఫ్ ది సెకండ్ బాల్, అదంతా గ్రేట్ డెలివరీ ఏం కాదు, ఆన్ ద అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ అండ్ షార్టిష్ బాల్, దాన్ని చాలా క్యాజువల్గా పుల్ చేయవాడు బెన్ డకెట్, అండ్ దే వాజ్ కాట్ బిహైండ్. నెక్స్ట్ బాల్కి వికెట్ వచ్చేది. ఒలీపోప్ కూడా అవుట్ అయి ఉండేవాడు. టఫ్ క్యాచ్ ఫర్ శుభ్మన్ గిల్ ఇన్ ద స్లిప్స్. 1-handed క్యాచ్ అటెంప్ట్ చేశాడు టువర్డ్స్ హిజ్ రైట్. అది స్టిక్ ఆన్ అవ్వలేదు, టఫ్ క్యాచ్, బట్ ఇట్ వాజ్ స్టిల్ ఎ డ్రాప్ క్యాచ్. అదే ఓవర్లో he got rid of Jack Raleigh with a beauty. That is a beautiful level. Outswing. Beautiful outswinger. England కండిషన్స్లో వేయాల్సిన బౌలింగ్లో అవుట్ స్వింగ్, పర్ఫెక్ట్ లెంత్, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ కూడా తీసుకుంది, అండ్ ఇట్ టుక్ ది షోల్డర్ ఆఫ్ ది బ్లేడ్ అండ్ కీపర్ క్యాచ్ వెళ్ళింది. బ్యూటిఫుల్ డెలివరీ. అండ్ నితీష్ రెడ్డి బౌల్డ్ బ్యూటిఫుల్లీ. అది నా ఇంగ్లీష్ కండిషన్స్ మనం ముందు నుంచి చెప్తున్నాం, చాలా రోజుల నుంచి అనుకుంటుంది ఏంటంటే, మనం నితీష్ రెడ్డి కనుక ఇంగ్లాండ్లో కండిషన్స్ యూజ్ చేసి, ఇంగ్లాండ్లో మీడియం పేసర్స్ వికెట్స్ వస్తాయని నేను చాలా సందర్భాల్లో
అనడం జరిగింది, మీరు వినే ఉంటారు. మీడియం పేస్ ఉంటే చాలు, అక్కడ యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ ద బాల్ ఇన్ ద రైట్ ఏరియాస్ అండ్ ఆ స్వింగ్ చేసే స్కిల్ ఉండాలి. ఉంటే మీకు వికెట్లు వస్తాయి. అలాగే నితీష్ రెడ్డికి బౌల్డ్ వెరీ వెల్. సో ఈవెన్ లాస్ట్లో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ టీ తర్వాత వుడ్ హ్యావ్ గాట్ బెన్ స్టోక్స్ ఆల్సో, కానీ అది రివ్యూకి వెళ్ళారు మన వాళ్ళు, లుక్డ్ ఎల్బిడబ్ల్యూ, బట్ ఎంపైర్స్ కాలేదు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ కనుక అవుట్ ఇచ్చి ఉంటే నితీష్ రెడ్డికి ఇంకో వికెట్ వచ్చి ఉంటే. సో నితీష్ రెడ్డి యాజ్ ఫోర్త్ సీమర్ హీ వాజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ ఆఫ్ ది డే. 2 వికెట్లు అతనికి వచ్చాయి, ఒక ఓవర్లో 2 వికెట్లు వచ్చాయి. సో మన ముగ్గురు టాప్ క్లాస్ సీమర్స్ వికెట్ ఇవ్వలేకపోయినా ఫోర్త్ సీమర్ మనకు వికెట్ ఇచ్చాడు. దట్టు నితీష్ రెడ్డి లాంటి ఒక ఫోర్త్ సీమర్ టీంలో ఉంటే మనకు అది చాలా పెద్ద అడ్వాంటేజ్, చాలా టీమ్ బ్యాలెన్స్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. సో దట్ వాజ్ బిగ్ ప్లస్ ఫర్ ఇండియా. ఈవెన్ జడేజా గాట్ సమ్ లైఫ్ అవుట్ ఆఫ్ ది పిచ్. అతనికి కొంత పర్చేజ్ లభించింది పోను, నాట్ ఇన్ ద ఫస్ట్ సెషన్. ఫస్ట్ సెషన్లో ఎందుకు వస్తుంది, కానీ ఫస్ట్ సెషన్లో అసలు బౌలింగ్ వేయలేదు. బట్ డెఫినెట్లీ కొంత జడేజా కూడా కొంత హెల్ప్ అనేది మనకి కనిపించింది. సో ఇంగ్లాండ్ ఓపెనర్స్ తొందరగా అవుట్ అయిపోయారు, థ్యాంక్స్ టు నితీష్ రెడ్డి. సో లంచ్ టైంకి 2 వికెట్లు పడ్డాయి, కానీ ఆ తర్వాత దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ జో రూట్ అండ్ ఆఫ్ కోర్స్ who is the number 4, Holy Pope, of course. Number 3 Holy Pope, జో రూట్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ మనం చూసాం. పోప్ నెవర్ లుక్ కన్విన్సింగ్, బట్ ఈ స్టేడ్ ఆన్. చాలా స్లోగా ఆడారు సెకండ్ సెషన్లో అయితే, చాలా అంటే చాలా స్లో. 2.9 ఎంత ఉన్నట్టు వాళ్ళ రన్ రేట్. సో 2.9 రన్ రేట్తో వాళ్ళు, బట్ మొత్తం సెషన్ అంతా ఆడారు పోప్ అండ్ రూట్. పోప్ వాజ్ వెరీ స్లో. జో రూట్ సింగిల్స్ ఇస్తాడు, జో రూట్ స్ట్రైక్ రొటేట్ చేస్తాడు, అకేషనల్ బౌండరీ, చాలా సేఫ్ షాట్స్ ఆడతాడు అతను, ఎలాంటి రిస్క్ తీసుకోడు. సో టిపికల్ జో రూట్ ఇన్నింగ్స్ అది. పిచ్ కూడా ఈజీగా లేదు, దే హ్యాడ్ టు గ్రైండ్ దేర్ వే టు ఏ బిగ్ స్కోర్, అంతేగాని మీరు ఫ్రీ ఫ్లోయింగ్ ఆడే పిచ్ కాదు అది. అలాంటి పిచ్ పైన వాళ్ళు జాగ్రత్తగా ఆడుతూ సెషన్ అంతా కాలక్షేపం చేశారు. ఇండియాకి ఫ్రస్ట్రేటింగ్ సెషన్ అది. సెకండ్ సెషన్లో ఒక్క వికెట్ కూడా రాలేదు. ప్లస్ రిషబ్ పంత్కి ఇంజరీ కూడా అయింది. అతను బుమ్రా బౌలింగ్లో ఈ వాజ్ ట్రయింగ్ టు ఒక చాలా వైడ్ డిష్గా వెళ్ళిపోతున్న, లెగ్ సైడ్ వెళ్ళిపోయిన బాల్ ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతి ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలికి దెబ్బ తగిలింది. అయితే అంత సీరియస్ ఇంజరీ కాదని అంటున్నారు. బీసీసీఐ ట్వీట్ కూడా చేసింది, అతను రిసీవింగ్ ట్రీట్మెంట్ అని. సో సబ్స్టిట్యూట్ కీపర్గా జురెల్ కీపింగ్ చేశాడు. మరి రిషబ్ పంత్ బ్యాటింగ్ అది చేయగలుగుతాడు. బ్యాటింగ్ ఏముంది, చేతికి ప్లాస్టర్ వేసుకుని ఒకవేళ రెండు ఫింగర్స్ కలిపి ప్లాస్టర్ వేసుకున్నాను బ్యాటింగ్ చేయొచ్చు. బ్యాటింగ్ చేయడానికి టాప్ హ్యాండ్ అవసరం అతనికి. కొంత ఇబ్బంది ఉంటుంది, జారింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ బ్యాటింగ్ అది చేయగలడు అని అనుకుంటున్నాం. అది అంత సీరియస్ కాదన్నట్టుగా చెప్తున్నారు. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో సెకండ్ సెషన్ వాజ్ ఎ బ్యారన్ సెషన్ ఫర్ ఇండియన్ బౌలర్స్. బట్ ఇంగ్లాండ్ స్లో అండ్ స్టడీగా ఆడారు. బ్యాస్ బాల్ గీస్ బాల్ అన్నీ మర్చిపోయారు. సో ఇంతవరకు ఏంటంటే వాళ్ళు, మేము బ్యాస్ బాల్ ఆడితే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా మేము బ్యాట్ లూపుతూనే ఉంటాం అని చెప్పి దే యూస్ టు టేక్ ప్రైడ్ అబౌట్ దేర్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్. బట్ ఏంటంటే సిరీస్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందంటే దే ఆర్ పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు. సో అందులో మన బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ వేశారు అందరూ కూడా. ఓన్లీ ఆకాశ్దీప్ వాజ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, సిరాజ్ బౌల్డ్ వెల్. బుమ్రా గురించి చెప్పేది, బుమ్రా బౌల్డ్ వితౌట్ లక్, బౌల్డ్ వెరీ వెల్. సో బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ వేశారు. థర్డ్ సెషన్లో స్టార్టింగ్లోనే ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ టీ జడేజా గాట్ ది బ్రేక్ త్రూ. హోలీ పోప్కి డెలివరీ కొంచెం వైడిష్గా వేశాడు అండ్ బాల్ కొంచెం టర్న్ అయింది. బట్ జురెల్ టుక్ ఏ వండర్ఫుల్ క్యాచ్. తను సబ్స్టిట్యూట్ కీపర్గా వచ్చాడు, రెగ్యులర్ టీంలో లేడు, ఆయన కూడా చాలా క్విక్గా వచ్చింది ఆ బాల్, కానీ హెస్ టేకెన్ అ వెరీ గుడ్ క్యాచ్. జురెల్ కీపింగ్ కూడా బాగుంది. సో జురెల్ క్యాచ్ పట్టుకున్నాడు. సో పోప్ స్కోర్డ్ జస్ట్ 44 runs. సో మనకి మంచి బ్రేక్ త్రూ వచ్చింది టీ తర్వాత. అండ్ బుమ్రా రిమూవ్డ్ హ్యారీ బ్రూక్. అది బ్యూటిఫుల్ డెలివరీ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ నిప్ బ్యాక్ అయింది. అండ్ బ్రూక్ హ్యాడ్ నో ఆన్సర్. బ్రూక్ కానీ జేమీ స్మిత్ వాళ్ళు మంచి బాగా స్కోర్. ఇలాంటి పిచ్ మీద వాళ్ళంత పెద్ద ఫోర్స్ కాకపోవచ్చు, ఎందుకంటే ఈ పిచ్ మీద అంత ఈజీ కాదు, బ్యాటింగ్ అంత ఈజీ కాదు. సో బ్రూక్ వెంట్ చీప్లీ. బట్ బెన్ స్టోక్స్ వచ్చి హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ జో రూట్. బెన్ స్టోక్స్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది డే అతనికి కాలు పట్టేసింది, అతను క్విక్ సింగిల్స్ తీయలేకపోతున్నాడు. క్విక్ సింగిల్స్ తీస్తుంటే జో రూట్ 100 కంప్లీట్ అయ్యింది, కానీ 99 దగ్గర ఆగిపోయాడు. పాపం లాస్ట్ ఓవర్లో కూడా జడేజాకి భయపడి వాళ్ళు ఒక సెకండ్ రన్ తీయకుండా ఆగిపోయారు. సో హై అండ్ డ్రై
లెఫ్ట్ అండ్ హైడ్ రైట్ 99 జో రూట్ రేపు కంప్లీట్ చేసుకున్నారు సెంచరీ. బట్ సెకండ్ న్యూ బాల్ తీసుకున్నారు చివరిలో. సెకండ్ న్యూ బాల్ తీసుకున్న తర్వాత దెర్ వాజ్ డెఫినెట్లీ ఆకాష్దీప్ అండ్ బుమ్రా వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ కనిపించింది సెకండ్ న్యూ బాల్తో. సో రేపు ఫస్ట్ సెషన్లో ఇండియా తొందరగా వికెట్లు తీస్తే ఇప్పటికే ఇంగ్లాండ్ని చిన్న స్కోర్ 350 లోపల కట్టడి చేసే అవకాశం ఉంది. 350 లోపల కట్టడి చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. కట్టడి చేస్తే దే షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే పిచ్ మరీ అంత దారుణమైన పిచ్ కాదు, ఫ్లాట్ పిచ్ అయితే కూడా, బట్ అంత ఈజీ కాదు. స్ట్రోక్ మేకింగ్ వాజ్ నాట్ ఈజీ. అలా అని చెప్పి చాలా డేంజరస్ పిచ్ ఏం కాదు. అందరూ ఎవ్రీబడి స్కోర్డ్ డబుల్ ఫిగర్స్, అలాంటిది ఇబ్బంది ఏం లేదు. సో ఐ థింక్ ఇండియా కంటే కూడా ఇంగ్లాండ్ హ్యాపీగా ఉంటుంది. ఇండియా కూడా అంత అన్హ్యాపీగా ఉండే అవకాశం ఏం లేదు ఈరోజు డేస్ ప్లేలో. ఎందుకంటే దే హ్యావ్ కంటైన్డ్ ఇంగ్లాండ్ని ఫ్రీగా రన్స్ చేయకుండా ఆపారు, 4 వికెట్లు తీశారు. అంత ఈజీగా కాని పిచ్ పైన ఎలాంటి హెల్ప్ లేదు. టువర్డ్స్ ద ఎండ్ డెఫినెట్గా జడేజాకి కొంత హెల్ప్ కనిపించింది. ఒక బాల్ అయితే బౌన్స్ అయింది బాగా. బట్ స్టిల్ ఐ థింక్ మ్యాచ్ ఈస్ ఈవెన్లీ పాయిజ్డ్. రెండు టీమ్స్ కూడా హ్యాపీగానే ఉంటాయి. ఎవరికి పెద్ద ఎక్కువ అప్పర్ హ్యాండ్ ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. ఇంగ్లాండ్ స్లైట్లీ అహెడ్ అట్ దిస్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు కేవలం 4 వికెట్స్ కోల్పోయినా ఇంకా జేమీ స్మిత్ టు కమ్, క్రిస్ వోక్స్, బ్రైన్ కార్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకి. ఇంకా స్టిల్ సమ్ బ్యాటింగ్ టు కమ్. సో దే షుడ్ ఫీల్ హ్యాపీ. ఇంగ్లాండ్ మరి ఇండియా కూడా అంత అన్హ్యాపీగా ఉండే అవకాశం అయితే లేదు. సో దట్ ఈస్ డే వన్ రోజున లార్డ్స్లో డెఫినెట్గా అట్రిషనల్ క్రికెట్ చూసాం. బాల్ వాళ్ళ రన్ రేట్ 3.02 ఎంతో. సో ఓవర్కి 3 రన్స్ మాత్రమే చేశారు ఇంగ్లాండ్. సో బాల్ గుడ్ బై చెప్పేశారా వాళ్ళు, లేకపోతే టెంపరీగా ఒక చిన్న బ్రేక్ ఇచ్చారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.